చేరువచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మనమందరము కూడా దేవుని సన్నిధానంలో చేరి ఉన్నాం. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మరొక ఆదివారము ఆయన మనల్ని తన యొద్దకు నడిపించుకుని ఆయన మనసులోని ఆయన హృదయంలోని మాటలు నేర్పించడానికి మీరు ఒకవేళ సిద్ధపడ్డారో ఆశగా ఉన్నారో లేదు, కానీ దేవుడు అంతకంటే ఆశ కలిగి ఉన్నారు కాబట్టి మనం దేవుని మాటలు వినడానికి ఇప్పటికీ సజీవులుగా ఉన్నాం. అది గమనించుకుంటూ మన హృదయాన్ని ఎన్నో విషయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి, ఎన్నో మాటలు మనల్ని కరుస్తూ ఉంటాయి, తరుస్తూ ఉంటాయి. అన్నీ కొంచెం పక్కకు పెట్టాలి, దేవునికి సమయం ఇవ్వాలి. మనం దేవుని సన్నిధానంలో గమనించి దేవునితో సమయం గడుపుదానికి ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన నామమునకు స్తుతి స్తోత్రములు నాయన. గతించే కాలమంతా మీరు ఎక్కల చోటన భద్రపరిచి సజీవులుగా ఉంచి మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ప్రార్థించడానికి మా అందరి జీవితాలకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతి స్తోత్రములు నాయన. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. వారి ఆత్మీయ స్థితిని ఎరిగిన దేవుడవు, ఎలాంటి మాటలు వారికి అవసరమో నీ పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను మరుగుపరిచి అల్పుడనైనా శక్తిహీనుడైన నన్ను మీరు నీ బోరగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. సహాయం దయచేయండి. మీరే నాతో మాతో ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మా ఆత్మీయ జీవితాన్ని పెంపొంపద చేసి బలపరచమని ప్రార్థిస్తూ సంగతులు ఆలోచిస్తూ ఉండగా మీ ఆత్మ వివేచన పరిశీలన నామందరికీ దయచేయమని, దుష్టుడు ఏమాత్రం గలిబిలి చేయక మీ యొక్క తండ్రి సహాయంతో ఈ యొక్క మాటలు వినిపింప చేయమని యేసుక్రీస్తు వారి పేరు బ్రతిమాలకు వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, గత వారం మనం నేర్చుకున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుని తరువాత ఈ వారము దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఆలోచిద్దాం. గత వారం నేర్చుకున్న విషయాన్ని ఏమైనా నాకు గుర్తు చేయగలరా? విధేయతలో విజయం, అంతేనా? ఎవరు విధేయులుగా ఉన్నారు, విధేయులుగా ఉన్నవారికి ఎలాంటి విజయాలు వచ్చినాయో కొన్ని చూసాం మనం. ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో విజయం పొందిన అనేక మంది విషయాలు మనం ఉంటాయి. మనం ఆయా సందర్భాలు బట్టి మాట్లాడుకుంటూ ఉంటాం, మనకు తెలుసు. అయితే విధేయతతో విజయం వస్తున్నప్పుడు మరి అవిధేయతతో ఏమొస్తుంది జాగ్రత్తగా గమనించండి. విధేయతతో బ్రతికినప్పుడు మనకేమొస్తుందని దేవుని వాక్యం చెబుతూ ఉందంటే విజయం వస్తుంది. విధేయులుగా బ్రతికి వాళ్ళు అనేక ఆశ్చర్య కార్యాలు, అనేక దేవుని పట్ల క్రియలు వాళ్ళు చూసి సంతోషించి వారి జీవితాన్ని గడిపారు. ఈ రోజుకి మనం కూడా దేవుని అదే ఆసక్తి కలిగి అదే విధేయత బ్రతికమనుకోండి, దేవుడు ఈ రోజుకి మనల్ని నడిపించడానికి, మనల్ని బలపరచడానికి, మనకు కావలసిన వాటిలో ఏదైనా కొద్దివైతే వాయి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదే మనం నేర్చుకున్నాం. విధేయతతో బ్రతికిన వారికి విజయం ఎన్నడూ వారి వెంటే ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. మరి అవిధేయతతో బ్రతికిన వారికి ఏమొస్తుంది? ఇప్పుడు దేవుడంటే తెలియని వారి పక్షాన ఒకసారి పక్కకు పెడదాం. దేవుడంటే అర్థమైంది, రక్షణ పొందాం, బాప్తిసం పొందాం, సంఘంలో చేర్చబడ్డాం. ఇంకా కొంతమందికి ఏముందంటే అవిధేయత ఉంది. కొంతమంది సంఘానికి వస్తున్నారు, రక్షణ పొందట్లే. సంఘానికి వస్తున్నారు కానీ రక్షణ పొందే మనస్తత్వాన్ని దేవుడు ఇస్తున్నాడు కానీ తీసుకోవడానికి ముందుకు లేకపోతున్నారు. అయితే అర్థం ఏంటి? అవిధేయత చూపిస్తున్నారు. అవిధేయతతో ఎప్పుడు దేవుని దగ్గర ఉన్నామనుకోండి, మనకి ఏమొస్తుందో తెలుసా? అపజయం వస్తుంది. అవిధేయతతో వచ్చేదేంటి? అపజయం. జయం ఎలా అయితే మనకు పొందుకోవడానికి ఇష్టపడతామో, అపజయాన్ని ఎవరో కూడా ఇష్టపడరు. ఓడిపోవడాన్ని ఎవరో ఇష్టపడరండి, అవునా? జయించడమే ఇష్టం అందరికీ. అది ఏదైనా, చదువులు అయి ఉండొచ్చు, ఉద్యోగంలో అయి ఉండొచ్చు. కొన్ని వేల మంది, లక్షల మంది రాశారు ఎగ్జామ్, డిఎస్సి విజయం పొందుకోవాలని. ఎంతమంది? కొంతమందికి వచ్చినాయి. అంటే విజయం పొందాలని రాశారు అందరూ చదివారు కదా, కానీ కొంతమందికి వస్తుంది. అంటే చదువుకున్న వారికి ఎలా అయితే విజయం వస్తుందో, దేవుని పట్ల విధేయత కలిగిన వారికి విజయం సమకూరుతుంది. అయితే అవిధేయతతో అపజయం
తప్పనిసరిగా వస్తుందని దేవుడు తన వాక్యం ద్వారా అనేక సంగతులు నేర్పిస్తున్నాడు. అవిధేయతతో బ్రతికిన వారు ఎవరున్నారు అంటే చాలామంది బైబిల్లో కనపడతారు. ఎందుకు చూపించాలని వాళ్ళని దేవుడు మనకి? ఎందుకు? మార్చుకుంటావని, మారతావని. ఎంత చెప్పినా ఎంత గద్దించినా దేవుడు మన రాతి హృదయానికి తగలలేదనుకోండి, ఏమవుతుంది? నాశనానికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాం అనమాట. మన పరిస్థితి ఎలా ఉందంటే దేనికి దగ్గరగా ఉన్నాం అనుకుంటాం. నాకేం బాధ లేదు అంటే ఎలా ఉంటుందండి మనసులో? నేను తప్పు ఏం చేయలేదు, నేనేం తప్పుగా మాట్లాడలేదు, నాలో అంతా కరెక్ట్ ఉంది. మన మనిషి యొక్క హృదయం ఇలా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది మనసుకు సొంత హృదయం. మరి దేవుని హృదయం దగ్గరికి వెళ్తే, దేవుని దగ్గరికి వెళ్ళామనుకోండి, ప్రతి విషయాల్లో మనం తలంచాల్సిందే అండి. ఎంత కరెక్ట్గా బ్రతుకుతున్న వ్యక్తి అయినా సరే ఏదో విషయంలో దేవుని దగ్గర దొరికిపోతాం. సామెతల గ్రంథం ఒకసారి తీద్దాం. మొదటిగా సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చదువుకొని ఈ వాక్య భాగాన్ని మనం ముందుకు వెళ్దాం. నేను చదువుతున్నాను చూడండి. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును. ఆజ్ఞను తిరస్కరించేవాడు ఏం చేస్తాడంట? శిక్షనొందుతాడంట. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ఆజ్ఞను తిరస్కరిస్తే ఏమొస్తుందంట? శిక్ష వస్తుందంట. ఆజ్ఞ అంటే ఏంటి? దేవుని మాట, దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యం. ఇదేంటంటే ఆజ్ఞ. ఆజ్ఞ ఏం చేస్తుందంటే మనల్ని మార్చడానికి వినబడిస్తున్నాడు దేవుడు. మనల్ని మార్చడానికి దేవుడు వినిపింపజేస్తున్నాడు. మనల్ని కట్టడానికి, మనల్ని శుద్ధి చేయడానికి వినిపింపజేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామో తిరస్కరించేస్తున్నాం. ఒకవేళ తిరస్కరిస్తే ఏం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ ఏం చేస్తారంట? శిక్ష పొందుతారంట, శిక్షింపబడతారంట. ఎందుకంటే శిక్షించాలి దేవుడు? ఎందుకు శిక్షించాలి? శిక్షించాలా దేవుడు? మనల్ని శిక్షించాలా వద్దా? మన పరిస్థితులు ఆలోచిస్తే దేవుడు మనకిచ్చిన దాన్ని, ఈ శరీరాన్ని, ఈ ఆరోగ్యాన్ని, ఈ లోకంలో బ్రతుకుతున్న తీరిని ఏమంటే మనం నిజంగా సగటును ఆలోచించుకోగలిగితే నువ్వేంటో నీ దేవుని ఎదుట అర్థమైపోద్ది నీకు. మనం ఏ పాటి వారమండి? మరి అలాంటి దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి? అబ్బా ఆయన ఇచ్చిన ఆజ్ఞను ఏమాత్రం నాకు వద్దు, ఆయన ఇచ్చిన ఆజ్ఞను తిరస్కరించేయడమే. దేవుడికి గద్దిస్తున్నా, నాది కాదు ఇది, నీకే, నాకు కాదు ఇది, మీకే అనే స్థితిలో మన హృదయం మనల్ని మోసపరిచేస్తుంది. ఆ హృదయం మోసపరిచినప్పుడు మనం ఏమవుతామో తెలుసా? శిక్షకు కారకులమైపోతాం. జాగ్రత్త. అలా శిక్షకు కారకులైన వారు మొట్టమొదటే ఆదాము అవ్వలు. దేవుడిచ్చాడు ఆజ్ఞ. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుని ముందుకు వెళ్దాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఇక్కడ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏదెను తోటలో మొట్టమొదట ఆదాముని చేసి, ఒక పురుషుని చేసి, పురుషుని ద్వారా స్త్రీని చేసి, వారిద్దరిని మీరు ఏలండయా అని ఆ ప్రాంతంలో వదిలి పెద్ద ఆజ్ఞలు ఏమి ఇచ్చేలే, పెద్ద పెద్ద కట్టడలు ఏమి ఇచ్చేలే. ఒక్కటే ఆజ్ఞ, ఒకే ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేలుకి అయితే 10 ఆజ్ఞలు అంటాం మనం. చెప్పాను కదా మీకు, 616 ఆజ్ఞలు ఉన్నాయి ఇశ్రాయేలీలకి. మరి ఈ ఆదాము అవ్వలకి ఎన్ని ఆజ్ఞలు? ఒక్కటేనండి. చూసారా మనిషి ఎంత అల్ప స్వభావం కలిగిన వాడో, మనిషి ఎంత చిన్న ఆలోచన కలిగిన వాడో, మనిషి ఎంత తక్కువ సాంద్రత ఆలోచనలు కలిగిన వాడో చూడండి. దేవుడు ఇక్కడ చెప్పిన మాట ఒక్కటే, నువ్వు ఆ పలానా ఫలం నువ్వు తినొద్దు అంతే. ఒకే మాట చెప్పాడండి. ఆ మాటను తిరస్కరించాడు, ఆజ్ఞను అతిక్రమించేశాడు. ఆజ్ఞను అతిక్రమించే వాడికి ఏమొస్తుందంట? శిక్ష వస్తుందంట. సామెతల గ్రంథంలో చదివాం కదా. మరి ఏమైంది వీళ్ళకి? ఆజ్ఞలు అతిక్రమించారు, ఏం జరిగింది?
ఏదైనా తోటలోంచి ప్రశాంతంగా, ఏమండి, మరణం తెలియని స్థితిలో, మరణమే లేని జీవితం, అలాంటి పరిస్థితిలో బ్రతుకుతున్న వారికి వెంటనే వాళ్ళకి మీదకి ఏమొచ్చింది? దేవుని శిక్ష వచ్చిందండి. దేవుని శిక్ష వచ్చింది. శిక్ష వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ పరిస్థితి ఏంది? ప్రశాంతమైన వారి జీవితాన్ని వదిలి అక్కడి నుంచి బయటికి తోలివేయబడ్డం. అంతేకాదు అక్కడ మళ్ళీ ఏమన్నాడు? మీరు కష్టించి పని చేస్తే కానీ, అందుకంటున్నాడు ఇక్కడ ఏమని చదవండి అన్నమాట, ప్రయాసముతోనే నీవు బ్రతుకు తిన్నములు అన్నీయు దాని పంట తిందువు. ఏది? భూమి పంట. ఎవరి వల్ల శపింపబడింది భూమి? ఒక్క మనిషి వల్ల, ఆదాము వల్ల. అయితే దేవుడు భూమి మీద కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ పండకుండా ఉన్నాయంటే ఒకని కారణంగా మనం ఎంచుకోవచ్చు. ఎవరో? ఆదాముని. ఆదాము దేవుని మాట వినకుండా దేవుని మా ఆజ్ఞను తిరస్కరించి చేయొద్దన్న పని చేశాడు. చిన్నపిల్లల్ని ఏదైనా చేయొద్దన్నారు ఒకటి చేశారు ఒకటి ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? టపా 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 బాత్తో ఉంటారు. అంతేనా? టీచర్ కూడా ఇప్పుడు ఉపాధ్యాయుడు ఉన్నాడు అనుకోండి, పిల్లలు చెప్పిన మాట వింటలేదు అనుకోండి, బెత్తం తీసుకుని వాయిస్తాడు. దేవుడు కూడా అలాగే వాయించి శిక్ష ఇచ్చాడు వాళ్ళకి. అవిధేయత కలిగి వాళ్ళు దేవుని ఎదుట ఉన్నారు కాబట్టి అవిధేయులను తన దగ్గర దేవుడు ఉంచుకోవడం, బయటికి గెంటేశాడు. ఆ ఏదేను తోట నుంచి బయటికి గెంటేశాడండి. అవిధేయతతో వచ్చిన శాపం ఏంటో తెలుసా? దేవుని పరిశీలనలో, దేవుని దగ్గర, దేవుని సొంతంగా ఆయన ఇచ్చిన అధికారము చొప్పున బ్రతికే ఆ మంచి స్థితిని కోల్పోతాం. చూడండి, చాలామంది కూడా మనకు ఉన్న జీవితాన్ని వదిలి ఏదో చేసేద్దాం అనుకున్నాం అనుకోండి, ఏదో ఇప్పుడున్న జీవితం కంటే గొప్ప జీవితం ఇంకోటి వస్తుందని మనం అనుకున్నాం అనుకోండి, ఎక్కడ? దేవుడు లేకుండా. దేవుడు నీతో ఉంటేనే. దేవుడు లేకుండా నీ స్వభానుసారంగా నువ్వు నీ అభిప్రాయాలు, నీ మనసులో పుట్టే కోరికల ఆలోచనల ద్వారా నువ్వు చేస్తామనుకోండి, ఏమవుతాం? నష్టపోతాం. ఇది అదే చెప్తున్నాడు ఇక్కడ. వీళ్ళు అలాగే దేవుని మాటను తిరస్కరించి వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఏదో ఒక సాతాను వచ్చి చెప్పేస్తే వినేయాలా? నువ్వెవరో అసలు మాట్లాడటానికి అని అడగొచ్చు కదా. మరి దేవుడు వచ్చిన తర్వాత దేవా ఇలాగా సాతాను అన్నదని చెప్పొచ్చు కదా. లేదు, తినేశారు. దేవుని మాట అలాగే స్వచ్ఛమైనదిగా ఉంటుంది. ఇతరుల మాటలు ఎలా ఉంటాయో తెలుసా? బయట మాటలు మనల్ని పాడు చేసుకో ఉన్నప్పటికీ అవి తీపిగా కనపడతాయి. ఏం చేస్తాయి? మనల్ని ఏం చేస్తాయి? పడేసేస్తాయి, శిక్షలో పడేస్తాయి. భూమి మీద అయి ఉండొచ్చు, నరకంలో అయి ఉండొచ్చు. అంటే ఎవరి మాట మనం జాగ్రత్తగా గమనించాలంటే దేవుని మాట. వాళ్ళు చూడండి, విధేయత చూపించారు, ఏమైపోయారు? గెంటివేయబడ్డారు. అవిధేయత అనేది దేవుడు అస్సలు క్షమించలేనిది. దేవుడు అవిధేయత పరులను ఆయన పిల్లలుగా ప్రకటించుకోడు. చూస్తే మనం ఇంకా ముందుకు వెళ్తే అర్థమవుతుంది. చాలామంది అవిధేయులుగా అలా బ్రతికారండి. ఏమండి, వాళ్ళ తోట ఏదైనా తోట నుంచి గెంటివేయబట్టమే కాదు, వారికి ఉన్న గొప్ప స్థితి నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అవునా? ఎన్నో లాభాలండి అక్కడ వాళ్ళకున్న జీవన విధానంలో. అప్పుడు అన్నిటినీ వదులుకున్నారు. కష్టించి పని చేయాల్సిన అవసరం లేదు. ఎవరికే? ఆదాము అవ్వలకే. ఉన్న వాటిని కోసుకోవడం, తినటం, బ్రతికేయడం, అంతే. చూడండి ఇప్పుడు పరిస్థితి. కష్టపడి పనిచేసి దేనివల్ల వచ్చింది ఇదంతా? ఆజ్ఞ అతిక్రమించారు, శిక్ష పొందుకున్నారు. ఆ శిక్ష ఈనాటికి కొనసాగుతూనే ఉంది. చెప్తున్నాడు దేవుడు ఈరోజు. మరి ఎంతమంది శిక్షలోనికి పడిపోకుండా, ఏంటి ఈ లోకంలో ఎలాగ శిక్ష తప్పదు. ఇంక ఇది మనం ఈ పరిస్థితుల్ని మనం ఏం చేయలేం. కానీ నరక శిక్ష ఉందని ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు. అవునా? అప్పుడైతే మీరు నా మాట వినకపోతే శిక్ష పొందుకుంటారో మరణం అవుతారని చెప్పాడు కదా. వినలేదు వాళ్ళు. ఇప్పటికీ ఆ బాధని మనిషి పడుతూనే ఉన్నాడు. కానీ ఇప్పటికీ మీకు ఏం చెప్తున్నాడు? రక్షణ పొందు, మారు మనసు పొందు, లేకపోతే నరక శిక్ష ఉందని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా అవకాశం ఉందా? లేదు. అంటే అవిధేయతతో ఏమొస్తుందో తెలుసా?
బాధాకరమైన పరిస్థితి వస్తుంది. దేవుడికి ఎప్పుడూ అవిధేయులుగా మనము ఉండకూడదు. చూడండి, మరొక మాట చూద్దాం. నిర్గమకాండ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. నిర్గమకాండ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయనను. ఎవరి ఫరో? ఐగుప్తు సామ్రాజ్యాన్ని పాలిస్తున్న గొప్ప రాజు, ప్రపంచంలోనే ఒక గొప్ప రాజుగా పేరు ప్రఖ్యాతులు పొందినవాడు ఫరో అనే రాజు. అతని దగ్గరకు వచ్చి సేవకుడు, దేవుని సేవకుడు మోషే, అయ్యా నా ప్రజలందరినీ, నన్ను కొలుస్తున్న నా ప్రజల్ని బయటికి పంపించు, వాళ్ళు ఉత్సవం చేసుకోవాలి అని నేను చెప్తే, ఎవడు ఆయన అంటున్నాడు. ఎంత ధైర్యం ఉండాలండి దేవుణ్ణి ఎవడు అనడానికి? చెప్పండి, ఎంత ధైర్యం ఉండాలి? దేవుడు ఏమన్నా చిన్న వ్యక్తి, చిన్న శక్తి అయింది. ఆయనకి ఏదైనా తెలియదంటూ ఏదైనా ఉందా? చేయలేదంటూ ఏదైనా ఉందా? అలాంటి ఆయన్ని క్వశ్చన్ చేసే పరిస్థితి, వ్యతిరేకించే స్థితి ఈ ఫరో రాజు మాట్లాడుతున్న మాట. దేవుడు ఊరుకుంటాడండి? ఏమండి, ఎవరి మాట చెప్తున్నప్పుడు సేవకుడు వచ్చి మాట్లాడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనం. నేనే నా సేవకుని మాటను రూఢీపరుచువాడను. జాగ్రత్తగా వినండి. మోసే వచ్చి చెప్తున్నాడు మాట. ఏమని? నా పిల్లలు పోనివ్వమని. ఏమంటున్నాడో? ఎవడో యెహోవా అంటున్నాడు. అంటే సేవకుని మాటను ధిక్కరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అంటే సేవకుని మాటను కాదంటే ఎలా ఉంటుందో తెలుసా? నిజ సేవకుని గురించి మాట్లాడుతున్నాను. అబద్ధ బోధకులు కూడా బోలు మంది ఉన్నారు లోకంలో. నిజ సేవకుడు ఎలా ఉంటాడో చాలా వరకు మనకు అర్థమైపోద్ది. అవునా? దేనికి లొంగడం, డబ్బుకి, ఆస్తికి, వీటికి లొంగడం. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్పుకుని వెళ్ళిపోతాడు. వాటి ప్రకారం బ్రతకమని చెప్తాడు, అతను బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇలాంటి సేవకుడు ఏదైనా మాట మనకి హెచ్చరించాడు అనుకోండి, మారమని చెప్పాడు అనుకోండి, వినలేదని ఎలా ఉంటుంది? అవిధేయత చూపిస్తే దేవుని మాటకి అవిధేయత చూపిస్తే దేవుడు ఊరుకోడు. తన సేవకుని మాట రూఢీపరిచేవారు ఎవరు? దేవుడే. ఎప్పుడైతే దేవుని సేవ చేసే సేవకుడు, సత్యమైన నిజమైన సేవకుడు ఉంటాడో, ఆయన మాట రూఢీపరుస్తాడంట, కరెక్ట్ చేస్తాడంట. అందుకనే సేవకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గమ్ముని మనం అంటే అందరి గురించి అని అన్నాం. నేను కూడా తప్పుగా ఎవరిని గమ్ముని మిమ్మల్ని నిందించడానికి నేను ఇష్టపడను. మీకు తెలుసు, మార్చుకోండి, తెలుసుకోండి అని అంటాను అంతే. అంటే దేవుడు మాత్రం దేవుని సేవకుని మాటను మాత్రం రూఢీపరుస్తాడంట. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? అబద్ధ బోధకులు బోలు మంది ఉన్నారు, వాళ్ళ మాటలు మాత్రం బాగినేస్తారు. సత్యంగా కష్టపడి సంఘం కోసం, లేకపోతే సంఘ అవసరాల కోసం ప్రార్థన చేస్తూ సంఘంలో ఉన్న విశ్వాసులు బలపరచడానికి వాక్యం నేర్చుకుంటూ వాక్యం నేర్పిస్తూ ఉన్న సేవకుని పట్టించుకోరు కొంతమంది. ఏదో ఒకసారి అప్పుడప్పుడు వచ్చి కలబోలు మాటలు చెప్పేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ సేవకుడు బాగా చెప్పాడండి, ఆ సేవకుడు గొప్పగా చెప్పాడండి, ఆ సేవకుడు ఏంటి అంటే తీపి కబుర్లు చెప్పేవాడు ఇష్టం, గద్దించేవాడు అంటే ఇష్టం లేదు. మరి దేవుడు ఎలా ఉంటాడో? నీ తీపి కబుర్లు చెప్తానే కూర్చుంటాడా? నువ్వు తప్పు చేస్తున్నా నీ తీపి కబుర్లు చెప్తూనే నీ వెనకాల మాట్లాడుతూ ఉంటాడా? ఏదో ఒకసారి వచ్చేవారు నేను కాసేవారు కాదు. జాగ్రత్త. ఏదో అప్పుడప్పుడు మాటలు యూట్యూబ్లోనో అక్కడక్కడ వినేసి అవి ఆయన బాగా చెప్పేశాడండి. మరి నీతో సేవకుడు ఉన్నప్పుడు, ఎప్పుడు నీతో గడుపుతున్న సేవకుడు అతన్ని లెక్క చేయకుండా ఉండిపోతుంది. పరిస్థితులు చూడండి. సమాజం కూడా ఇలాగ ఉంది. మొన్న నా మధ్యన ఒక చోట ఓ సేవకుడు వచ్చి ప్రార్థన పెడతానన్నారు. అందరూ సేవకులు అక్కడ వద్దండి అన్నారు. ఎందుకని? మాయ మాటలు, కళ్ళబొల్లి మాటలు. సేవకుడు ఆపుతాడని ఒక ఆయన మళ్ళీ చెప్పేవాడు సరైనోడు కానప్పుడు
మనుషులను తప్పుదారులు పంపించే వ్యక్తులు ఉన్నప్పుడు, అబద్ధ బోధకులు మీలో ఉన్నారని వాక్యం చెప్తున్నప్పుడు ఎందుకు ఎదురాడి నిలబడకూడదు? ఇది దేవుడు చెప్తున్న మాట కదా, మంద కాదు కదా, వాక్యంలో ఉంది కదా. అబద్ధ బోధకులను పరిశీలించి తెలుసుకోమని అన్నాడు కదా. మరి ఎందుకు మీరు పరిశీలించి తెలుసుకోలేకపోతున్నారు? ఈనాటికి క్రైస్తవ సమాజం గురించి మాట్లాడుతున్నాను. మనం ఒకటే కాదు, క్రైస్తవం అందరూ ఉన్నారండి ఇలాంటి పరిస్థితులు. ఎప్పుడైనా అర్థమయ్యేది మనిషికి దేవుని గురించి? ఎప్పుడైనా అర్థమయ్యేది సత్య బోధకుడు ఎవరో, నిజమైన బోధకుడు ఎవరో ఎప్పుడు అర్థమవుద్ది? ఎందుకంటే ఇలా అయిపోతున్నారు అంటే వీళ్ళకి దేవుని మాటను వినే స్థితిలో వారు లేరు. వాళ్ళకి ఎవరైతే మంచిగా చెప్తారో, వాళ్ళకి ఎవరైతే స్మూత్గా దెబ్బ తగలకుండా నడిపించేస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు. అలా వెళ్ళిపోతే నిజంగా అలా పరలోకం వెళ్ళిపోవాలనుకోండి. మోసే గురించి వింటే మనకి 40 సంవత్సరాలండి ఇశ్రాయేల్ నడిపించాడు. 40 సంవత్సరాలు నడిచి ఏమంటే దేవుడు ఒక్క మాటతో ఇజ్రాయేల్ దేశాన్ని వెళ్ళనివ్వకుండా ఆపేశాడు. మనం చూస్తాం అన్నమాట. దేవుడికి అవిధేయతగా ఒక్క మాట మాట్లాడినా, ఒక్క పదం చేసినా దేవుడు ఊరుకోడన్నాడు. సేవకుల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం కాల్చేవారిని, మనతో సహవాసం కలిగిన వారిని ఎప్పుడూ విడిచిపెట్టుకోకూడదు. నేను అందుకే ఎంత బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా సంఘాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడను. ఇంకా తప్పదనుకుంటే కానీ నా ఆత్మీయులు ఎవరంటే సంఘమే. నేను ఆలోచించేది అంతే. అలాగే ఉండాలి మనం. ఓకే, నెక్స్ట్ ఈ అవిధేయతతో ఈ రాజు దేవుని మాట వినకుండా ఫరో ఏం చేశాడు? వ్యతిరేకించాడు. ఏమొచ్చింది? ఎంత నష్టపోయాడో తెలుసా? ఎన్ని తెగుళ్ళు వచ్చినాయో తెలుసా? దాదాపుగా 10 తెగుళ్ళు. అతను ఒక్కడిగా వచ్చిందా? దేశమంతటికి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ అక్కడ ఉన్నప్పటికీ ఇశ్రాయేల్కి ఇంత బాధ కూడా కలగల. అర్థమైపోవాలి కదా అతనికి. దేవుని మాట వినకపోతే ఏమొస్తుందో తెలుసా? అవిధేయతకి ఎదురాడే పరిస్థితి ఆ మనిషి తట్టుకోలేడు. చూడండి 9వ అధ్యాయం నుంచి ఉంటుంది చూడండి. నిర్గమకాండ గ్రంథం, నిర్గమకాండ గ్రంథము 9వ అధ్యాయము 8వ అధ్యాయంలో చూద్దాం. మీకు తెగుళ్ళ గురించి చూపిస్తాను చూడండి. 8వ అధ్యాయం 7వ అధ్యాయం కూడా ఉంది. మొట్టమొదట అహరోను 7వ అధ్యాయం 10వ వచనం. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే సర్పమైంది. ఇదొక అద్భుతం. రెండవది ఏటి నీళ్లను కొట్టగా 20వ వచనం. ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తంగా మారిపోయినాయి. ఎవరు చేశారు ఈ కార్యం? నీళ్ళన్నీ రక్తంగా మారిపోయే కార్యం ఎవరు చేశారు? దేవుడు. తర్వాత 8వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటిపాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీద కప్పలను రాజేయమని. ఎక్కడో బాధ మళ్ళీ వచ్చింది. ఏంటిది? కప్పలంటే మనకున్నాయి కదండి కప్పలు అనుకుంటారు మీరు. కప్పలంటే ఎలా వచ్చిందో తెలుసా? అన్నంలో మెతుకులన్నీ ఉంటాయి, అవి గింజలు, అది ఆహారపు ఉంటాయా? మన కూర ఎలా ఉంటుంది? కొంచెం ఉంటుంది. ఆహారం ఏమో పెద్దగా కనపడుతుంటుంది కదా. నీకు కప్పలా కనపడ్డాయి మనుషుల మధ్యన. తినే తిండిలోకి వచ్చేసి ఎక్కేసి పడుకునే మంచం మీద ఉండేవి. ఎంత బాధలు పడ్డారో తెలుసు వాళ్ళు. ఎందుకు? ఒక్క ఫరో ఒక్కడే తిరస్కరించాడు దేవుని మాటని. తెగుళ్ళు చూడండి, మరొక తెగులు చూద్దామా? 17వ వచనం, 8వ అధ్యాయం 17వ వచనం. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టగా ఏమొచ్చినాయి? పేలంటే అప్పుడప్పుడు మనకి తలలోకి ఏం వెళ్తుంటుంది? చెయ్యి వెళ్తుంటుంది. ఎందుకు? కొడుతూ ఉంటాయి అక్కడక్కడ పేలు. ఆడపిల్లలు ఎక్కువ అనుకోండి కదా. నిజంగా పేలు కొడుతున్నప్పుడు ఎలా ఉంటుంది? మనకి చాలా బాగుంటుంది కదా. ఏం ఆలోచిస్తున్నా, ఏ బాధ ఉన్నా ముందు గోక్కోవాలి, దాన్ని కుట్టేయాలి, దాన్ని చంపేయాలి. ఏంటి ఎన్ని ఉంటాయి? మహా అయితే 10 ఉంటాయేమో, పోనీ 20 ఉంటాయేమో మన తలలో. అంతేనా?
ఈ పేలంటే దుమ్ము, ఇలా ఇలా దుమ్ము గిట్రేస్తే దుమ్ములో రేణువులు లెక్క పెట్టండి. మీరు దుమ్ము రేణువులు లెక్క పెట్టగలరా? అంతకంటే ఎక్కువ అంట ఈ పేలు వచ్చినాయి అంట. ఏం తింటారండి ప్రజలు? ఎలా ఉంటారు ప్రజలు? మీరు ఆలోచించండి. చిన్న దురద వస్తేనే మనం గోక్కోవడానికి చాలా తిప్పలు పడుతుంటాం, అవునా? ఇప్పుడు కూర్చుని ఉన్నాం, ఏదో దురద వస్తుంది అనుకో, వాళ్ళ దగ్గర ఎక్కడో నాకు వచ్చింది అనుకోండి, నేను గోక్కోవడం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను. మొత్తం ఒళ్ళంతా దురదలు వచ్చేసి మొత్తం తల మీద ఉండాల్సిన పేలు ఒళ్ళంతా పట్టేస్తే ఎన్ని చంపుతావు? ఎలా చంపగలవు? చంపే కొద్దీ పుట్టుకొచ్చేస్తున్నాయి. మరొకటి కూడా చూద్దాం. ఇక్కడికి ఎన్ని అయినాయి? 4. 5వది 24వ వచనం. యెహోవా అలాగు చేసిన ఏమని? బాధాకరమైన ఏగల గుంపులు ఫరో ఇంటిలోనికిని అతని సేవకుల ఇంటిలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను. ఏమొచ్చినాయి? ఏగలు. ఈగల గురించి ఆలోచిద్దాం. మామూలుగా ఈగలు ఎంత తిరుగుతుంది అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? భలే ఉంది సంగీతం అనుకుంటామే. ఎక్కడుందో కుట్టేద్దాం. ఈగను కొట్టలేం, దోమనేది కొట్టగలం, కానీ ఈగను కొట్టలేం. అయినా కూడా ఆ సౌండ్ని మనం భరించలేం. వస్తాయి ఆహారం తినే దగ్గర వాళ్ళని అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? బాబా వచ్చినాయి 4 తీసుకుని దాంట్లో వేసుకుంటామా? లేదు, చిరాకు, తినలేం. ఎక్కడైనా ఈగలు పట్టిన బజ్జీల దగ్గర లేకపోతే ఆహార పదార్థాలు కొంటకు వెళ్తాం, ఈగలు ఎక్కువ ఉన్నాయనుకోండి, పర్లేదు కట్టేయండి అంటామా? అవి బాబు ఇక్కడ కొనకూడదు, ఇంకో షాప్ దగ్గరికి కొనుక్కుందాం. ఏంటి బాబు ఇన్ని ఈగలు అట్టేసినాయి ఇక్కడ? అలాంటి ఈగలు దేశమంతటా ప్రతి చోట చెవుల్లోకి వెళ్ళిపోతున్నాయి, ముక్కుల్లోకి వెళ్ళిపోతున్నాయి, నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎలా బ్రతుకుతారండి? ఆలోచించండి మీరు. ఎందుకు? అవిధేయత చూపినందుకు. దేవుడంటే అవిధేయత చూపితే ఎలా ఉంటుందో ఫరోకు చూపిస్తున్నాడు దేవుడు. ఫరోకు ఒక్కడికే కాదు, ఆ దేశ ప్రజలందరికీ చూపిస్తున్నాడు దేవుడు. ఏంటండి ఆశ్చర్యకార్యాలు చూస్తే. ఇంకేమన్నా తెలుసు ఇక్కడ? బాధాకరమైన తెగుళ్ళు. మళ్ళీ ఇంకేమొచ్చినాయి? ఒళ్ళంతా పొక్కులు. 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. అలాగే 9వ వచనంలో కూడా జంతువుల మీద పొక్కులు, ప్రాకు దొద్దుర్లు. అలాగే 18వ వచనంలో వడగండ్లు. ఎలాంటి వడగండ్లంట? బాధాకరమైన వడగండ్లు పుడిపించాడంట. 9వది. అలాగే మిడతలు 10వ అధ్యాయము 4వ వచనంలో ఉంది చూడండి, మిడతలు రప్పించాడు. అలాగే 10వదిగా 22వ వచనంలో మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 10 తెగుళ్ళు, 10 పరిస్థితులు, బాధాకరమైన పరిస్థితులు ఆ దేశంలో రప్పించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అవిధేయత. ఎవడో యెహోవా అన్నాడు. ఎవరో ఒక మానవ మాత్రుడు నిజదేవుణ్ణి, సత్యదేవుణ్ణి, ప్రపంచాన్ని శాసిస్తూ నడిపిస్తున్న దేవుణ్ణి ఎవడు అంటే ఊరుకోడు దేవుడు. జాగ్రత్త. ఎవడు అన్నవేమో ఏదో ఒక రోజు నాలికను చేల్చగలిగే శక్తి ఎవరికి ఉందో తెలుసా? నువ్వు ఎవడో అంటున్నా ఆయనకి. చూడు ఈ అద్భుతాలు, చూడు ఈ అద్భుతాలు వింటేనే గజగజ వణకాలనిపిస్తుంది. వింటుంటేనే మన రోమాలు నిక్కబరుస్తున్నాయి. ఏంటి పరిస్థితి అని, వాళ్ళు ఎలా భరించారో అని. కొన్ని ఈగలతోనే ఉండలేకపోతున్నాం, కొన్ని దోమలతోనే ఉండలేకపోతున్నాం, కొన్ని మిడతలు వచ్చి ఆహారాన్ని పాడు చేస్తుంటే బాధపడుతున్నాం. మరి దేవుని విషయంలో ఆలోచించండి. దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? దేవుడు ఏమాత్రమును ఊరుకునే మనిషి కాదైనా సమయానుకూలంగా ఆయన చూపించగలడు. అలా అని మనిషిలాగా ఆత్రపడి కోప్పడ్డాయన తెలుసు కదా మనకి. ఆయన ఆత్రపడి కోపపడే వ్యక్తి కాదు. ఆయన ఒక శక్తి. అవిధేయతతో ఏం జరిగిందో తెలుసా? ఫరోకి అపజయం వచ్చిందండి. ఫరోకి బాధలు పెట్టబడ్డాడండి. అతనికి పడితే పోనీ పర్లేదు, ఫరోను ఒక్కడే బాధ పెడితే పర్లేదు, దేశమంతా బాధలు. ఇంకా అవిధేయతతో ఇంకొక విషయాన్ని కొంచెం మోసే గురించి విందాం. సంఖ్యాకాండ గ్రంథము 20వ అధ్యాయము. సంఖ్యాకాండ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అంతటా యెహోవా మోషేతో
ఎలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిస్తుంది. ఏమన్నాడు మోషేతో దేవుడు పిలిచి, నువ్వు వెళ్ళు, వాళ్ళకి నీళ్ళు లేవంటున్నావు కదా, అక్కడ ప్రార్థన చేశాడు. నీళ్ళు లేవని అడిగేటప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడు. ఎవరితో? నువ్వు కర్ర తీసుకో, నీ సోదరుడితో పాటు వెళ్ళు, వాళ్ళు ఎదురుకుండా బండతో మాట్లాడు, నీళ్ళు ఇస్తానన్నాడు. మోసే ఏం చేశాడు చూడండి. అప్పుడు 11వ వచనం, అందరిని పిలిచాడు, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్ళు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా. ఏం చేయమన్నాడు దేవుడు? బండతో మాట్లాడమన్నాడు. ఏం చేశాడు మోసే? కొట్టాడు. చేయమన్న పని చేయకపోగా వేరే పని చేశాడు. దేవుడు ఏమన్నాడు? దేవుడు ఊరుకుంటాడా? నా ప్రజల ఎదుట చూడండి అక్కడ ఏమంటున్నాడు, అప్పుడు యెహోవా మోసే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక. ఏంటి ఒక్క చిన్న పనికే ఎంతకాలం నడిపించిన అతను? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అంటే సుమారుగా 30వ వంతు జీవితం మందైతే ఇప్పుడు, అంతేనా? 30వ వంతు జీవితమేనా 40 సంవత్సరాలు అంటే? 40 సంవత్సరాలు వారిని నడిపించాడు, అక్కడ అద్భుతాలు చేశాడు, దేవుడి పక్షాన్ని నిలబడ్డాడు, ఫరోకి ఎదురు తిరిగాడు. అలాంటి వ్యక్తిని ఒక మాట విషయంలో దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు నేను పంపే ఆ దేశాన్ని నువ్వు వెళ్ళవయ్యా అన్నాడు. ఇది ఎలా అనిపిస్తుంది మనకైతే ఎలా అనిపిస్తుంది? నిజంగా ఎంత కష్టపడిన వాడికి గౌరవం ఇవ్వలేదనుకోండి, మనుషులుగా మనకు ఎలా అనిపిస్తుంది? బాధ ఉంటుంది. ఎవరైనా గౌరవించకపోతే మనం చేసిన పనికి, లేకపోతే మనం కష్టపడిన కష్టానికి ఎవరైనా గౌరవించలేదు నిజంగా బాధపడతాం. మనిషి స్వభావం ఇదే కదా. కానీ దేవుడు ఒక్క విషయానికి ఆ మంచినంతటిని పక్కకు పెట్టాడు. మోసే చేసిన ఈ పనులన్నింటినీ పక్కకు పెట్టేశాడండి. మోసే ఎంత గొప్పవాడో తెలుసా? ఇశ్రాయేలు ఇప్పటికీ మోసా ప్రవక్త అంటారు. ఇశ్రాయేలీలు ఇప్పటికీ ఆయన్ని ఒక గొప్ప ప్రవక్తగా ఎంచుతున్నారు. వాళ్ళు మోసేని ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా అలాంటి గొప్ప వ్యక్తిని దేవుడు బాబ్బా నేను పంపను అన్నాడు. అదిగో కంటితో చూపిస్తాను నీకు ఆ దేశాన్ని, అక్కడ చచ్చిపోతావు అన్నాడు నెబో పర్వతం మీద. ఒకసారి ఆ మాట చూద్దామా? ద్వితీయోపదేశకాండం దీని మొదలు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 1వ వచనం. మోసే మోయాబు మైదానము నుండి ఎరుకో ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెనప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనస్సే దేశమంతయు. తర్వాత 4వ వచనంలో ఇదంతా చెప్పుకొని వచ్చి యెహోవా అంతటితో ఇట్లా నీ సంతానానికి ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. ఎంత ప్రాణమో కృషించిపోద్దాం ఆలోచించండి. మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను చదువుతున్నప్పుడైతే నాకు అర్థమైన రీతిని చూస్తే నాకైతే చాలా బాధ అనిపించింది. అంత కష్టపడి తీసుకొచ్చిన వ్యక్తిని ఇలా ఆపేశాడా అని. కానీ దేవుడు తన పరిశుద్ధతను ఏమాత్రం వెనక్కి తీయడు. దేవుడు అవిధేయుల పట్ల ఏమాత్రమును లక్ష్య పెట్టకుండా ఉండడు. జాగ్రత్తగా ఉండాలి. మోసేనే వదిలిపెట్టలేదు. నువ్వు నేనెంత చెప్పండి? అంత కష్టపడి దేవుని పరిచారకుడిగా దేవుని పని చేయడంలో ఇంత వెనకుండి ప్రజలు నడిపిస్తూ ముందుండి తీసుకువెళ్తూ ఎన్నో కార్యాలు చేసిన అతన్ని దేవుడు వెళ్ళాల్సిన దేశానికి తీసుకెళ్ళలేదు. ఎంత బాధాకరం అండి! ఎంత బాధాకరం ఆలోచించండి. అంటే దేవుని పరిశుద్ధత, దేవుని ఆజ్ఞను అతిక్రమించే వారిని దేవుడు ఏమాత్రం విడిచిపెట్టాలి. సేవకుడైనా ఎవరైనా గొప్పవాడైనా. అయ్యా నేను 50 సంవత్సరాల నుంచి సువార్త చేస్తున్నాను, సేవ చేస్తానంటే అబ్బే కుదరదయ్యా. అయ్యా నేను నా జీవితాంతం నీ సువార్త నిమిత్తం కష్టపడ్డాను, నాకు ఉన్నదంతా నీకే పెట్టాను, నీ సువార్త నిమిత్తం కష్టపెట్టాను, నా కష్టానంతా సమయాన్నంతా పెట్టానని అన్నాం అనుకోండి, నువ్వు అతిక్రమణలు చేస్తే
దాన్ని నేను నువ్వు ఏది పెట్టినా లెక్క చేయను అంటున్నాడు దేవుడు. చూడండి, ఆలోచించండి. అంటే దేవునికి ఉన్న శక్తి ఎంతదో, దేవుని ఆజ్ఞకు ఎంత విలువైందో, ఆయన ఎంతగా వాటిని పరీక్షించి పరిశీలిస్తాడో ఆలోచించండి. ఎప్పుడైతే దేవుడు మాటని అతిక్రమించాడో, చేయొద్దన్న పని చిన్న పనే, మాట్లాడమంటే బండను కొట్టడమే. దేవునికి బాధ అనిపించింది. నా ప్రజల ఎదుట నేను చెప్పిన మాటను వ్యతిరేకించావు, వెంటనే పాలు తేనెలు ప్రవహించు దేశానికి నువ్వు వెళ్ళలేవు. అదిగో కంటు చూపిస్తాను, అదే గొప్ప సమయం అన్నాడు. నీకు అంతే, నీ కంటితో చూడటమే గొప్పదన్నాడు మోషేకి. మనం లోకంలో ఎన్నో దేవుడిచ్చే ప్రతిదాన్ని పొందుకుంటున్నాం, దేవుడికి మాత్రం విధేయత లేదు. సంఘం అంటే విధేయత లేదు, వాక్యం అంటే విధేయత లేదు, ప్రార్థన అంటే విధేయత లేదు. ఏంటండి ఇలాంటి పరిస్థితులు? ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో కూడా క్రైస్తవ్యం కొనసాగిపోతుంది? దేవుడు బాధపడాలా లేకపోతే సంతోషించాలా? మనల్ని చూసి ఆలోచించండి. మనల్ని చూసి దేవుడు సంతోషిస్తాడు ఎలా ఉంటే? అందుకే మనకు తెలియజేస్తున్నాడు. ఈ మాటలన్నీ ఎందుకు రాయబడి మనకు చెబుతూ ఉన్నాడంటే మారతామని. అంతేనా? అంతే. ఇప్పటికీ మన పట్ల ప్రేమ ఉంది కాబట్టి ఇంత గద్దించి మనల్ని అందరినీ దేవుడు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మారకుండా మనం ఇంకా అలాగ ఉన్నామనుకోండి, ఇంక మీరు దేవుడే చూసుకుంటాడు. ఇంకా మోషేనే వదలని ఆయన, మనం ఎంతటోళ్ళు గమనించుకోండి. మోషేనే వదిలిపెట్టలేని ఆ గొప్ప దేవుడు మనల్ని ఎలా వదిలిపెడతాడో? మన నోటి మాటలను బట్టి, మన ఆలోచనలు బట్టి, మన పనులు బట్టి, మనం చేసే కార్యాలను బట్టి దేవునికి విరుద్ధమైనవి దేవుడు వదిలిపెడతాడా? చెప్పండి. చూడండి, మరొక మాట కూడా చూద్దాం. సంఖ్యాకాండ గ్రంథం. నేను ముందుకి స్పీడ్గా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే టైం సరిపోదు అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్న విషయాలు. సంఖ్యాకాండ గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. అరణ్యములోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ, ఈ 10 మారులు ఏంటంట? ఎవరి మాట వినలేదల్లో? ఎవరో? ఇశ్రాయేలీలు. ఎక్కడి నుంచి బయలుదేరాలో? ఐగుప్తు నుంచి. రోజుల ప్రయాణం అంటే ఆనాడు కరెక్ట్గా వెళ్ళాను. దేవుని మాట విన్నందుకు ఏం చేయడు తెలుసా? ఎంతకాలం నడిపించాడు? 40 సంవత్సరాలు నడిపించాడు. 10 మారులు అవిధేయత కలిగి బతికారంట వాళ్ళు. అవిధేయతతో ఏమైనా సాధించగలమా? మీరు జాగ్రత్తగా చూస్తే ఇశ్రాయేలీలు దేవుని నిబంధనను మీరారు. మొట్టమొదటే మీరిపోయారు. మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యా, నేను వెళ్ళి దేవుడు ఇచ్చే ఆజ్ఞలు తీసుకుని వస్తానని ఆయన పర్వతం మీదకి వెళ్ళాడు మోసే. కిందకు వచ్చేసరికి ఏం చేశారు? వీళ్ళు ఒక దూడంతా తయారు చేస్తారు. ఆ దూడే దేవుడు అన్నారు. దేవుడు ఊరుకున్నాడా? ఇలా 10 మారులు ఆయన్ని శోధించారంట, బాధ పెట్టారంట. చదవండి ఆ మాట మళ్ళీ. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ, ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. ఏం చేశారు? నన్ను పరిశోధించారు, బాధ పెట్టారు. ఏమంటే దేవుడినే బాధ పెడితే ఊరుకుంటాడా దేవుడు? ఎంతమంది బయలుదేరారు? 6 లక్షల కంటే పైనే పురుషులు. ఎక్కడ? ఇజ్రాయెల్ దేశం నుంచి. అంటే దాదాపుగా 6 లక్షలు వేసుకున్న పిల్లలతో వేసుకుంటే ఒక 20 లక్షలు వేసుకోండి సుమారుగా. నేను ఉజాయింపుగా చెప్తున్నాను. 20 లక్షల మంది అక్కడి నుంచి బయలుదేరారు కదా. 40 సంవత్సరాలు బతికితే 40 సంవత్సరాల తర్వాత ఎంతమంది వెళ్ళాలి? ఉదాహరణకి మధ్యలో 1000 మందో 10,000 మందో ముసలోళ్ళు అయిపోయి చనిపోరు అనుకోవచ్చు. కానీ అసలు బయలుదేరినప్పటి నుంచి ఉన్న ప్రజల్లో ఎంతమంది వెళ్ళారో తెలుసా? యెరూషలేముకి, కనానికి,
అది చూడండి, అదే సంఖ్యాకాండ గ్రంథం 32వ అధ్యాయం. దేవుని మాటను అతిక్రమిస్తే, అవిధేయత చూపిస్తే ఏమవుతుందో చూడండి. 32వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తులో నుండి వచ్చిన మనుష్యులలో మనస్సుతో, పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడకు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక ఏమైంది? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మనపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడరని ప్రమాణము చేసెను. ఏం జరిగింది? బయలుదేరిన వారిలో 6 లక్షల మందిలో వీళ్ళిద్దరు మాత్రమే ఎక్కడికి వెళ్తారంట? యెరూషలేముకి. అంటే అప్పటికి 20 సంవత్సరాల కంటే పైప్రాయం కలిగిన వారు ఎవరు కూడా అక్కడికి వెళ్ళరు. పిల్లలే వెళ్తారు. వాళ్ళ పిల్లలు, పుట్టిన పిల్లలు. ఈ 40 సంవత్సరాల్లో వారి జనాభా మళ్ళీ అభివృద్ధి చెందుతూ నడుస్తూనే ఉంది. ఈ 40 సంవత్సరాలు అంటే ఓన్లీ నడుస్తూనే ఉన్నారేమనుకుంటున్నారే మీరు? అక్కడక్కడ ఆగుతూ, గుడారాలు వేసుకుని అక్కడ నివసిస్తూ, మళ్ళీ వాళ్ళు జీవనం సాగిస్తూ, మళ్ళీ వెళ్తూ అలా బయలుదేరి వెళ్ళారు వాళ్ళు. ఈ 40 ఏళ్ళు ఎంతమంది పుట్టారో, ఎంతమంది దేవుని కోపక ఉగ్రతలో చనిపోయారో. ఆఖరికి బయలుదేరిన వాళ్ళు 2 వెళ్ళారంట. బయలుదేరిన వారిలో జనం ఇంకా ఉన్నారు. బయలుదేరిన వారిలో చెప్తాను. ఎందుకండి అంత కోపం దేవునికి? ఎందుకండి దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే అంత బాధ ఆయనకి? తెగుళ్ళు వచ్చినాయి, భూమి కంపించి దేవుని మోసేకి విరుద్ధంగా తిరిగిన వారిని భూమి నోరు తెరచి నెరవీడిచి చంపేసిందంట. ఇదంతా ఎందుకు? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే, అవిధేయత కలిగి బ్రతికితే దేవుని మాటకి దేవుడు ఊరుకోడండి. ఎందుకండి ఇలాంటి పరిస్థితి? ఈరోజు కూడా దేవుని మాట వింటూ ఉన్నా కూడా చాలామంది ప్రజలు దేవుని విధేయత చూపించట్లే. దేవుని గురించి తెలియబడుతున్నప్పటికీ ఆయనకి తల వంచడానికి ఇష్టపడలేదు. దేవుని గురించి అర్థము చేస్తున్నప్పటికీ ఆ మాటను అంగీకరించడానికి ఏదో సందేహం. నీకు చెప్తున్నాడు దేవుడు, మార్చుకో 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 చెప్తాడు దేవుడు. ఆఖరికి వదిలి పెట్టే దేవుడు కాదు. జాగ్రత్త, ఈ లోకంలో అయినా, చనిపోయిన తర్వాత వచ్చే లోకమైన దేవుడు మనం అనుకున్నంతగా సింపుల్ కాదు. చాలా సింపుల్గా చేసేస్తుంటా కొన్ని సందర్భాలని. మాటలో సింపుల్గా మాట్లాడతాం, నువ్వెంత, నీకెంత అని. కానీ దేవుని ఎదుట మనం ఉన్నామని జాగ్రత్తగా నుంచి మాట్లాడామనుకోండి, మాట కూడా పొల్లిపోకుండా మాట్లాడగలుగుతాం. ఆయన శక్తిని ఆశ్రయించి బ్రతుకామనుకోండి, జాగ్రత్తగా మాట్లాడతాం. అలా మాటలు ఆడకే వీళ్ళందరూ ఏమైపోయారు? అలా మాట్లాడకే వాళ్ళంతా ఏమైపోయారు? నాశనం అయిపోయారు. ఏమండి? అవిధేయతతో ఏమొస్తుందో తెలుసా? అపజయం వస్తుందండి. చాలామంది అలాగే జరిగి ఈ సందర్భాలన్నీ, ఇంకా వాక్యంలో చాలామంది ఉన్నారండి. దేవుని మాట వినకుండా అవిధేయత చూపించి నాశనం అయిపోయినవారు, తమకున్న మంచి జీవితాన్ని పాడు చేసుకున్నవారు, తమకున్న ఉత్తమమైన బ్రతుకును నలిచేసుకున్నవారు. ఎవరో వచ్చి చేస్తారండి కాదు, నీకే ఇచ్చాడు శక్తి దేవుడు. నీ ద్వారా నువ్వే పాడైపోతావు, నువ్వే బాగుపడగలుగుతావు. నీ ద్వారా నీ కుటుంబం నువ్వే బాగుపరుచుకోగలవు, నువ్వే నాశనం చేసుకోగలవు. ఎప్పుడు నువ్వు దేవుడైతే ఆశ్రయించి ఆయనతో బ్రతుకుతావో, ఆయన మాట ప్రకారం నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నడిపించుకుంటావో, నీ తల వంచుకొని ఆయన ఎదుటి విధేయతతో బ్రతుకుతావో, ఎప్పుడైనా సరే నిన్ను దేవుడు ఎలా ఉంచుతాడు తెలుసా? నిన్ను మేలు చేసేవాడుగా ఉంచుతాను కానీ కీడుకు అప్పగించనంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆయనకి విధేయత చూపిస్తావో, ఆయనకి బద్ధుడవై జీవిస్తావో, ఆయనకి ప్రతి మాటకి నువ్వు తల ఉంచుతావో, నిన్ను ఎప్పుడు తలగానే ఉంచుతాడు కానీ నిన్ను తప్పుగా ఎంచడం, తోకగా ఉంచడం. జాగ్రత్తగా గమనించుకోండి. ఇది వాక్యం అర్థమైన వారికే ఈ మాటలు అర్థమవుతాయి.
దేవుని మాట గురించి అర్థమైన వారికే ఈ విషయాలు వారి హృదయంలోకి వెళ్తాయి. హృదయంలోకి వెళ్ళటమే కదండి, హృదయంలో ఉన్నప్పుడు ఆ మాటలు కలిసి వేస్తూ ఉంటాయి మనల్ని. మనం మాట్లాడుతున్నా, మనం జీవిస్తున్నా, మనం ఆలోచిస్తున్నా, మన పనులు వీటన్నిటిని కలిసి వేస్తూ ఉంటాయి. ఎలా మాట్లాడుతున్నావు, ఎలా చూస్తున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు, ఇవన్నీ నీలో రగిలిస్తాడు దేవుడు. నువ్వు ఆశ్రయిస్తే, నీలో నీవు దేవుని ఆశ్రయిస్తే, ఆయన మాటలు విధేయత చూపిస్తే నిన్ను అంతకంతకు అభివృద్ధి చేస్తాడండి. నేను చూశాను, అది చేస్తాడండి తప్పనిసరిగా మనం విధేయత చూపిస్తే. నేను విధేయత చూపించకపోతే దేవుడు ఈరోజు నన్ను ఇక్కడ ఉంచడు. నేను అనుకుంటున్నాను అలా. నేను గొప్పవాడిని కాదు, ఒకవేళ తప్పుగా మాట్లాడితే దేవుడు నన్ను క్షమించాలి. నేను దేవుడు అంటే విధేయత, ప్రేమ, ఇష్టము, ఆయన అంటే ఆ తపన దేవుడు నాకు తెలియజేశాడు కాబట్టి నన్ను దేవుడు నడిపిస్తున్నాడు అనుకుంటాను. అలాగే మనం అందరం కూడా అంతేనండి, ఎవ్వరు కూడా తక్కువ కాదు. మనమందరం కూడా దేవుని ఎదుట సమానులమని చాలాసార్లు చెప్పాను మీకు, ఇప్పటికీ అదే చెప్తున్నాను. నేనే కాదు, మీరు కూడా దేవుని యందు విధేయత చూపిస్తే మిమ్మల్ని ఉన్నతంగా చూపిస్తాడు లోకంలోను ప్రజల ఎదుట. ఎక్కడైతే నువ్వు బాధపరచబడ్డావో, ఎక్కడైతే నువ్వు తిట్టబడ్డావో, ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, అక్కడే నిందకు ప్రతిగా నీకేమిస్తాడో పూదండనిస్తాడంట. అంటే నిన్ను మెచ్చుకునే స్థితిని తీసుకెళ్తాడంట. ఏసేపు గురించి అన్నాం కదా, ఏసేపు ఒకప్పుడు కొట్టబడ్డాడు అన్న దొరద. ఆ కళ చెప్తే అతనికి వచ్చిన దర్శనం చెప్తే కొట్టారు, తరిమేశారు. ఆఖరికి వెళ్ళి ఆ తమ్ముడు కాళ్ళ దగ్గర తలంచాల్సి వచ్చింది. దేవుడు అంత శక్తి ఉంది దేవునికి. దేవుడు చెప్పిన మాట ఎప్పుడు కూడా వెనక్కిపోదు. దేవుడు చెప్తున్న మాట ఎప్పుడూ కూడా తప్పిపోదు. జాగ్రత్తగా గమనించి. ఈ విషయాలను ఎందుకు చెప్తున్నానంటే మార్చుకుంటామని, మారతామని. ఎప్పటికైనా మారలేని పరిస్థితి ఉంటే మారాలి. ఎప్పటికైనా మనలో ఏదైనా దేవునికి విరుద్ధమైన పరిస్థితులు ఉంటే మార్చుకుంటూ కొనసాగిపోవాలి. దేవుడు నేర్పిస్తున్నాడు, మనల్ని మార్చుకోవడానికి సమయం ఇస్తున్నాడు. అదే మన బ్రతికిన కాలం. మార్చుకుందాం, మారదాం, దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన మహింపరుస్తూ కొనసాగిపోదాం. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేసి మనల్ని బలపరిచి నడిపించుడు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, విలువైన మీ మాటలు వినడానికి బలహీనుడిని నన్ను నిలబెట్టుకున్నాయినా తండ్రి, మీ జ్ఞానాన్ని ఇచ్చి శక్తిహీనుడిగా నన్ను శక్తినిచ్చి విలువైన నీ మాటలు నేర్పించుతూ నేను నేర్చుకుంటూ మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని నాకు ఇచ్చారు. విన్న మేమందరము మీరిచ్చిన విజ్ఞతతో, ఆలోచనతో మిమ్మల్ని మహింపరుస్తూ, మీరు అనుకున్న విధంగా విధేయత చూపిస్తూ, అవిధేయులము కాక అపజయాలను మేము పొందుకోకుండా విజయం ఎప్పుడు మా జీవితంలో ఉండాలంటే నీ మాట వింటూ మేము మహింపరిచే వారంగా మమ్మల్ని అందరూ నడిపించమని, విన్న ఈ మాటలు మా వినికిల్లో, మా హృదయాల్లో ఫలింపజేసి భద్రపరిచి బలపరిచి నాయనా మీ పిల్లలుగా మిమ్మల్ని స్తుతించే, మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా మమ్మల్ని నడిపించమని, సమస్తము మీ పాదపద్మలుగా ఆరోపించుకుంటూ ఈ చిన్న పాదం మీ పాదం చేర్చుకోమని యేసుక్రీస్తు వారి పెట్టి చిన్న పాదం ప్రతి మాల్కు వేడుకొచ్చున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.